ఒక్క నిమిషం టైం ఇండి మరి చెప్తాను. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఏంటండి? గాలి లోపలికి గట్టిగా లాగి బయటకు వదలండి. చాలు, చెప్పండి. తనకి ఇష్టం లేని పెళ్లి జరిగింది వాస్తవమే, కానీ నా వల్ల తనకి ఎన్ని ఉపయోగాలు జరిగినాయో తెలుసా? ఏం ఉపయోగాలు? తను హైదరాబాద్కి రావడానికి కారణం నేను. నా భార్యకి అను కంపెనీలో సీఈఓగా చేయడానికి కారణం నేను. తన ఐఏఎస్ చదవటానికి కారణం నేను. ఇవన్నీ మాట్లాడరు. ఏమంటారు మీరు? నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాను. ఎవరు పెళ్లి చేసుకోమని చెప్పారు? వాళ్ళ బావ గురించి నన్ను పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ తీసుకొచ్చి పడేశాడు. నాకు ఫుడ్ లేదు, డబ్బులు ఇవ్వలేదు, పైగా నా దగ్గర ఉన్న 5 లక్షలు కొట్టేశాడు. కొట్టేసింది కాకుండా ఫుడ్ లేకపోతే అది వెళ్ళిపోద్ది హైదరాబాద్ అని చెప్పి నాన్న రకాలుగా నన్ను హింసలు పెట్టాడు. నాకు ఫుడ్ కావాలి, నేను బతకాలి, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటాను కాబట్టి నేను జాబ్ చేశాను మేడం. చూసారా, గుట్కా నమిలినోడు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినట్టు చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మొత్తం తిని మీదకి అంటున్నాడు. జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు గర్వంగా చెప్పుకుంటున్నావా? గర్వంగా కాదు మేడం, పొగరు. ఒక మనిషి ఇష్టం లేకపోయినా వాళ్ళు వెనక్కి తిరిగే మనస్తత్వం కాదండి నాది. నేను ఇష్టం లేదని తెలిసినా నా చుట్టూ మీరు అనుకున్నంత అమ్మాయికి రాలు కాదు ఈవిడ.